ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ పంచమోऽధ్యాయః. కర్మసన్న్యాసయోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. శ్రీకృష్ణుడు మొదట జ్ఞానయోగము కర్మయోగం గురించి క్లుప్తంగా చెప్పాడు. అప్పుడు అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. కర్మ కంటే జ్ఞానం గొప్పది, అయితే నన్ను ఈ పాపకర్మ అయిన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు అని నిలదీశాడు. దీనికి సమాధానంగా అర్జునుడు కర్మయోగము జ్ఞానయోగము రెండింటి గురించి వివరంగా చెప్పాడు. కానీ అర్జునుడికి మరొక సందేహం రానే వచ్చింది. కిందటి అధ్యాయంలో చెప్పబడినట్టు సందేహములు పోవాలంటే జ్ఞానం రావాలి అంటే అర్జునుడికి 3 అధ్యాయాలు ముచ్చటగా చెప్పినా ఇంకా జ్ఞానం రాలేదు అని అర్థం. అందుకే ఇక్కడ ఈ అధ్యాయంలో అర్జునుడు కర్మ సన్యాసము అనే 2 విషయాలలో ఏది ఎంచుకోవాలి అనే సందేహము వ్యక్తం చేశాడు. కర్మ సన్యాసము అంటే కర్మలను విడిచిపెట్టడము, పక్కన పెట్టడము, చేయకుండా ఉండటము. ఈ విషయం గురించి పరమాత్మ ఇప్పటి వరకు చెప్పలేదు. కేవలం నిష్కామ కర్మ గురించి, కర్మ ఫల త్యాగం గురించి చెప్పాడు, కానీ కర్మ చేయవద్దని చెప్పలేదు. కానీ అర్జునుడు మాత్రము దీని గురించి అడుగుతున్నాడు. కృష్ణ, నీవు ఒకసారి కర్మలను త్యాగం చేయమని అంటే కర్మలు చేయవద్దని, మరొకసారి కర్మలు చేయమని చెబుతున్నావు. నాకు చాలా గందరగోళంగా ఉంది. ఈ రెండింటిలో ఏది మంచిదో వివరించండి. ముందుగా నీవు ఏది మంచిదో నిశ్చయించుకొని తర్వాత నాకు చెప్పు. నీకే సందేహం ఉంటే నాకేం చెబుతావు అన్నట్టుగా అన్నాడు. అసలు ఇప్పటి వరకు కృష్ణుడు కర్మలు చేయవద్దని చెప్పనే లేదు. కానీ దాని మీద అర్జునుడికి ఆసక్తి ఉంది. ఎప్పుడెప్పుడు యుద్ధము చేయడం తప్పించుకుందామా అని ఆలోచిస్తున్నాడు. కాబట్టి దాని గురించి అడుగుతున్నాడు. కానీ కొందరు విశ్లేషకులు కర్మలో అకర్మను చూడటము, అకర్మలో కర్మను చూడటము అని చదువుకున్నాము కదా. దాన్ని ఉదాహరణగా తీసుకొని కర్మ సన్యాసమును జ్ఞానయోగము అని, జ్ఞానయోగము కర్మయోగమునకు తేడా చెప్పమని అర్జునుడు ఇప్పుడు అడుగుతున్నాడని విశ్లేషణ చేశారు. కాబట్టి మనము కర్మ సన్యాసము అంటే జ్ఞానయోగము అని అనుకోవాల్సి వస్తుంది. ఈ అధ్యాయంలో జ్ఞానయోగము కర్మయోగము ఈ రెండింటిలో ఏది గొప్పదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. కానీ 3వ అధ్యాయం మొదట్లో కూడా అర్జునుడు ఇదే ప్రశ్న కాస్త అటు ఇటుగా అడిగాడు. మరలా అదే ప్రశ్న అడుగుతున్నాడు. కృష్ణ, నీ ఒకసారి కర్మలను త్యాగ చేయమని అంటున్నావు, మరలా కర్మయోగము మంచిది అని అంటున్నావు. ఈ రెండింటిలో ఏది నాకు శ్రేయస్సును కలిగిస్తుందో ముందు నీవు నిశ్చయం చేసుకొని తర్వాత నాకు చెప్పు అని అన్నాడు. మనం ఇక్కడ కర్మ సన్యాస యోగము, కర్మలను వదిలిపెట్టడము అంటే జ్ఞానయోగము అని, కర్మయోగము అంటే నిష్కామ కర్మయోగం అని అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాము. ఇప్పుడు ఈ అధ్యాయంలో అర్జునుడు వేసిన ప్రశ్నను నిశితంగా పరిశీలిద్దాము. కృష్ణ, తమరు ఒకసారి కర్మయోగమే శ్రేష్టం అని అంటున్నారు. వెంటనే కర్మలను సన్యసించడం అంటే కర్మలను చేయకుండా ఉండటం కూడా మంచిది అని అంటున్నారు. మీ మాటలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. నాకు అంతా అయోమయంగా ఉంది. ఏది చేయాలో అర్థం కావడం లేదు. కాబట్టి ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్సును కలగజేస్తుంది, నాకు నిరంతర సుఖాన్ని కలుగజేస్తుంది అనే విషయాన్ని ముందు నీవు నిర్ణయించి తర్వాత నాకు చెప్పు అని స్పష్టంగా అడిగాడు అర్జునుడు. దానికి కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. అర్జున, కర్మయోగము కర్మ సన్యాసము ఈ రెండూ ఒకటేనయ్యా. రెండూ శ్రేయస్సును కలగజేస్తాయి. కానీ ఈ రెండింటిలోనూ కర్మలను సన్యసించడం కంటే కర్మ చేయడమే శ్రేష్టము. కర్మ చేయకుండా మానవుడు ఒక్క క్షణం కూడా ఉండలేడు. కాబట్టి ప్రారంభంలోనే కర్మను చేయకుండా విడిచిపెట్టడం కంటే చేయడం మంచిది. కాకపోతే ఆ కర్మలను నిష్కామంగా చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పటిదాకా 3 అధ్యాయాలు చెప్పిన అర్జునుడికి ఏమీ తలకెక్కలేదు. జ్ఞానము అంటే ఏమిటో ఇంకా పూర్తిగా తెలియని స్థితిలో ఉన్నాడు. కాబట్టి జ్ఞానంతో కూడిన కర్మ సన్యాసమునకు అతను అనర్హుడు. అందువలన అర్జునుడికి నిష్కామ కర్మయే మంచిది అని కృష్ణుడు చెప్పాడు. ఇంకా ఈ శ్లోకాన్ని ఈనాటికి అన్వయించుకుంటే లోకంలో జ్ఞానం కలిగిన వారి కన్నా అజ్ఞానులు ఎక్కువగా ఉన్నారు. ప్రాపంచిక విషయములలో విషయ వాంఛలలో ఆసక్తి కలవారే ఎక్కువ.
వారికి ఇప్పట్లో జ్ఞానం వచ్చే అవకాశం లేదు. అందుకని ముందు వారికి నిష్కామ కర్మను అలవాటు చేసి తర్వాత క్రమక్రమేణా వారికి జ్ఞానబోధ చేసి అప్పుడు అన్ని కర్మలను విడిచిపెట్టడమో లేక అకర్మలో కర్మను చూడటం లాంటిది బోధించవచ్చు. లేకపోతే అందరూ కర్మలు చేయడం మానేసి సోమరులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అదేమంటే భగవద్గీతలో కృష్ణుడు కర్మ సన్యాసం చెప్పాడు కాబట్టి మనం పనులు చేయడం ఎందుకు అని అన్ని పనులు ఎగ్గొడతారు, పతితులు అవుతారు. కాబట్టి మనందరి శ్రేయస్సు కోరి పరమాత్మ నిష్కామ కర్మను ప్రతిపాదించాడు. కర్మ చేయకపోవడం, ఈ రెండింటిలో ఏది మంచిది ఏది మంచిది కాదు అని చెప్పడం కష్టము. రెండూ మంచివే, రెండూ శ్రేయస్సుని ఇచ్చేవే. కాకపోతే ఒకటి తొందరగా ఫలితాన్ని ఇస్తుంది, మరొకటి నిదానంగా ఫలితాన్ని ఇస్తుంది. అది మనం ఆచరించే విధానాన్ని బట్టి, మనలో ఉన్న శ్రద్ధను బట్టి ఉంటుంది. కొంతమందికి కర్మ సన్యాసం చేయడం ఇష్టము, వారి మనసుకు అది సరిపోతుంది. మరి కొందరికి కర్మయోగం ఆచరించడం ఇష్టము, ఎందుకంటే అది అతని స్వభావానికి సరిపోతుంది. ఎవరికి ఏది ఇష్టమో ఏది సరిపోతుందో ఎంచుకొని వారు దానిని ఆచరించవచ్చు. ఈ రెండు మార్గాల ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు. కానీ కర్మ సన్యాసం అంటే అంత సులభము కాదు, అందరికీ వీలు పడేది కాదు. దానికి మానసిక బలం కావాలి, ఏకాగ్రత కావాలి, నిష్ఠ కావాలి, ముఖ్యంగా మౌనంగా ఉండగలగాలి. అందుకని ఏదో కొంతమంది మాత్రమే కర్మ సన్యాసం అవలంబించగలరు. కాబట్టి కర్మ సన్యాసం కంటే కర్మలు చేయడమే చాలా మంచిది, ఆచరణ యోగ్యమైనది, అందరూ ఆచరించతగ్గది. అందుకే కృష్ణుడు అర్జునుడి మానసిక స్థితిని, అతనిలో ఉన్న రజోగుణ ప్రధానమైన క్షత్రియ ధర్మాన్ని గమనించి అర్జునుడికి కర్మ సన్యాసం కంటే కర్మలు చేయడమే ముఖ్యమని ప్రతిపాదించాడు. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. అర్జున, ఎవరైతే రాగద్వేషములు అదుపులో ఉంచుకొని ద్వంద్వములు లేకుండా, అంటే లాభనష్టాలు, జయాపజయాలు, సుఖదుఖాలు ఆశించకుండా కర్మలు చేస్తాడో వాడు నిత్య సన్యాసి అని తెలియబడతాడు. అటువంటి వాడు ఈ ప్రాపంచిక బంధనముల నుండి సులభంగా విముక్తి పొందుతాడు. ఎవరైతే రాగద్వేషములు అదుపులో ఉంచుకొని నిష్కామంగా కర్మలు చేస్తారో అలాంటి వారు ఆ కర్మలు చేయనట్టే లెక్క, వారు కర్మ సన్యాసులే అవుతారు. అటువంటి కర్మలు వారికి బంధనములు కలిగించవు. ఇక్కడ పరమాత్మ సన్యాసము అంటే కర్మను వదిలిపెట్టడం కాదు, చేసే కర్మలను రాగద్వేషములు అదుపులో ఉంచుకొని ద్వంద్వములకు అతీతంగా నిష్కామంగా కర్మలు చేయడమని చెప్పాడు. అలా చేస్తే వాటి ఫలితములు అతనికి అంటవు అని చెప్పాడు. రాగద్వేషములు ప్రతి మానవునిలో సహజంగా ఉంటాయి, వాటిని సమూలంగా తీసివేయడము సాధ్యం కాదు. కాకపోతే వాటిని మన అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా రాగద్వేషములు అదుపులో ఉంచుకొని కర్మలు చేసేవాడిని సన్యాసి అనవచ్చు. రాగద్వేషములు అదుపులో ఉంచుకొని ఫలితములను ఆశించకుండా నిష్కామంగా కర్మలు చేసేవాడు నిత్య సన్యాసి. వాడు గృహస్థుగా ఉన్నా వాడు సన్యాసి కింద లెక్క. అలా కాకుండా సన్యాసి వేషం వేసుకొని కాషాయాలు కట్టుకొని దండము చేతబట్టి ప్రాపంచిక విషయములలో విషయవాంఛలలో నిమగ్నం అయ్యేవాడు సన్యాసి కానేరడు. అతడు సన్యాసి వేషంలో తనను తాను మోసం చేసుకుంటున్నాడు. అతడు లోకానికి సన్యాసి కానీ అతని హృదయంలో మాత్రం గృహస్థు. రాగద్వేషములు అదుపులో ఉంచుకోని వాడు, సుఖదుఖములకు ద్వంద్వములకు అతీతుడు కానివాడు ఏనాటికి సన్యాసి కాలేడు, పతితుడు అవుతాడు. దీని వలన మనకు అర్థమైంది ఏమిటంటే, అందరి మధ్య ఉండి కూడా రాగద్వేషములకు ద్వంద్వములకు అతీతముగా ఉండేవాడు, ఫలితములను ఆశించకుండా నిష్కామ కర్మ చేసేవాడు, కర్తృత్వ భావన లేనివాడు నిత్య సన్యాసి. కేవలం సన్యాసి వేషం వేసుకున్నంత మాత్రాన సన్యాసులు కాలేరు. కాబట్టి ఓ అర్జున, ఎవరైతే రాగద్వేషములు అదుపులో ఉంచుకొని ద్వంద్వాలకు అతీతంగా ఉంటూ కర్మలు చేస్తాడో అతడు నిత్య సన్యాసి అనిపించుకుంటాడు. అతనికి కర్మబంధనములు అంటవు. ఒకవేళ అంటినా వాటి నుండి సులభంగా విముక్తి పొందుతాడు.